విలీన సభను విజయవంతం చేయాలి. వేల్పూర్ భూమయ్య. 2 అఖిల భారత రైతు కూలీ సంఘాలు ఏఐకేఎంఎస్ విలీన సభను 19/1/2025న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించున్నాము అని, విలీన సభకు రైతు కూలీ సంఘం కార్యకర్తలు, రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలి అని వేల్పూరు భూమయ్య అన్నారు. 17/1/2025న జిల్లా కేంద్రంలోని ద్వారకానగర్లో గల ఐఎఫ్టియు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై నిర్లక్ష్య వైఖరి కారణంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుంది అన్న సమయంలో దేశంలోని 2 అఖిల భారత రైతు కూలీ సంఘాలు ఏఐకేఎంఎస్ విలీనమై రైతాంగ ఉద్యమాలను రూపొందించుకోవడానికి విలీన సభ నిర్వహించుకుంటుంది అని భూమయ్య అన్నారు. మరి ముఖ్యంగా రైతాంగ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడం లేదు అని, నూతన మార్కెట్ విధానాన్ని తీసుకొస్తుంది అని, ఎంఎస్పి మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని పార్లమెంట్లో తీసుకురాలేకపోతున్న నేపథ్యంలో రైతులకు తమ పంటలకు గిట్టుబాటు ధరలు అందలేక రైతులు అప్పుల సంక్షోభంలో కూరుకుపోతున్నారని వారు అన్నారు. ఉద్యమాలన్నీ కూడా తీవ్రమవుతున్నటువంటి నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఎంఎస్పి మద్దతు ధరల గ్యారంటీ చట్టానికై, అదే కాకుండా రైతు ఉద్యమానికి ఇచ్చినటువంటి లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ హామీలు అమలు చేయకపోవడం మూలంగా వాటి అమలుకై గత 52 రోజులుగా పంజాబ్లో దల్లేవాల్ అనే రైతు పంజాబ్లో అర్జిత్ సింగ్ దల్లేవాల్ అనే రైతు గత 52 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ రైతు చావు బతుకులో ఉన్నాడు. చాలా రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున దల్లేవాల రైతును రక్షించాలా, వ్యవసాయాన్ని కాపాడుకునేలా, రైతును నిలబెట్టుకున్నాలన్నటువంటి ఉద్యమం ప్రారంభమవుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కూడా రాబోయే రోజుల్లో జనవరి 20వ తారీఖు నాడు కూడా పెద్ద ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీతోటి, ఈ 20వ తారీఖు నాడు అన్ని మండల జిల్లా కేంద్రాలలో ధర్నాల కార్యక్రమాలతో ఇప్పటికే కార్యాచరణ ప్రకటించి ఉంది. ఈ నేపథ్యంలో రైతాంగం అంతా కూడా ఉద్యమాలకు ఉధృతమవుతున్నటువంటి ఈ తరుణంలో ఈ విలీన సభలు జరగడం ఒక ప్రాముఖ్యత కలిగింది. అందులో రేపు ఆ విలీన సభలో మరింత రైతాంగ ఉద్యమాల్ని, సమరశీల ఉద్యమాల్ని తీసుకురావడానికి అందులో కర్తవ్యాల్ని రూపొందించుకోవడం జరుగుతుంది. అందుకు రైతు కూలీలు కూడా అధిక సంఖ్యలో రావాల్సిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.